చాలామంది ఐవీఎఫ్కి వెళ్ళే కపుల్స్ సో చాలా తరచుగా అడిగే క్వశ్చన్, కానీ వాళ్ళ మైండ్లో ఉండే డౌట్ ఏంటంటే ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ యూరినేషన్ కానీ వెళితే అబార్షన్ అవుతుంది అని, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత. సో అసలు దీని గురించి మాట్లాడుకునే ముందు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అనేది బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనం ఏదైతే ఐవీఎఫ్కి వెళ్ళిన ఒక ఫిమేల్, సో అందులో మనము 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అనేవి కలెక్ట్ చేస్తాం. సో ఏ రోజైతే మనం ఎగ్స్ కలెక్ట్ చేస్తామో ఆ రోజు హస్బెండ్ యొక్క సిమెన్ శాంపుల్లోని స్పర్మ్స్ అనేవి మనం సెపరేట్ చేసి ఇక్సీ ఆర్ ఐవీఎఫ్ అనేది చేసి ఎంబ్రియోస్ని మనం 5 days ఇంక్యుబేటర్లో కల్చర్కి ముందుకు తీసుకెళ్తాం. సో డే 5న మనకి ఎంబ్రియో యొక్క స్టేటస్ అనేది క్లారిటీ వస్తుంది. సో ఈ ఎంబ్రియోస్ని వన్స్ ఫ్రీజ్ చేసుకున్నా లేదా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటే సో అదే స్టెప్లో 1-2 daysలో ట్రాన్స్ఫర్కి వెళ్ళినా దాన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఏం జరుగుతుంది అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఒక చిన్న ప్రొసీజర్ లాంటిది. సో దానికి మనం అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దానికి ఎన్బిఎంలో రావాల్సిన అవసరం లేదు. అంటే మామూలుగా మీ వర్క్ మీరు చేసుకుని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది ఏమీ ఉండదు. సో అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ వెజైనల్గా ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా మనము ఎంబ్రియోస్ని అనేది ఒక సన్నటి కెథెటర్ ద్వారా ఎంబ్రియోస్ని మనం యుట్రస్లో ప్లేస్ చేస్తాం అన్నమాట, అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. దీన్నే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం. సో దీనికి ప్రికాషన్స్ ఏమన్నా ఉంటాయా, జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా అంటే డెఫినెట్గా మేజర్గా మీరు మార్పులు ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్గా మీ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ మీరు కరెక్ట్గా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏమన్నా ఫర్దర్గా ప్రీ మెడికేషన్స్ మీద ఉన్నా లేదా డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ మెడికేషన్ మీద ఉన్నా కూడా అవి కంటిన్యూ చేయాలి. ప్లస్ థర్డ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది బెడ్ రెస్ట్లో ఉండాలి, సో వర్క్ అనేది అవాయిడ్ చేయాలి, కంప్లీట్ రెస్ట్లోనే ఉండాలి అని అనుకుంటారు. బట్ అది పూర్తిగా ఒక మిత్ మాత్రమే. సో బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. రొటీన్ వర్క్స్ అది చేసుకుని మీ వర్క్స్ని కూడా మీరు కంప్లీట్ చేసుకుని ఒకవేళ జాబ్ చేస్తున్నా జాబ్ని ఏమీ డిస్కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. వర్క్స్ని కంటిన్యూ చేసుకుంటూ మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుని సో అదే రోజు మళ్ళీ మీరు మీ యొక్క వర్క్స్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కేవలం ఒక 15 minutes ప్రొసీజర్ మాత్రమే. సో కేవలం 15 నిమిషాల్లో మీకు ఈ ప్రొసీజర్ అనేది అయిపోతుంది. బట్ కొంతమందిలో కొంచెం ప్రీ మెడికేషన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి 1 hour బిఫోర్ మీరు హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉండాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 49లో ఆర్ఏ విట్నెసింగ్ కార్డ్ అనేది ఇస్తాం కాబట్టి డెఫినెట్గా ఏదైతే మీకు ఆర్ఏ విట్నెసింగ్ కార్డ్స్ ఇస్తే డెఫినెట్గా మీ ఐడి కార్డ్స్ అనేది క్యారీ చేయాలి. సో దట్ లాస్ట్ మూమెంట్లో మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో డైట్ అంటారు, డెఫినెట్గా డైట్ అవుట్ సైడ్ ఫుడ్ని యాజ్ సచ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఫుడ్ విషయంలో స్పైసెస్ కానీ హై క్యాలరీ డైట్ని అవాయిడ్ చేస్తూ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పాటిస్తూ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఒక నార్మల్ సింపుల్ లైక్ ఓపీ ప్రొసీజర్ లాంటిది. సో దీని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత యూరినేషన్కి వెళ్తే అబార్షన్ అవుతుంది అనేది నిజమా? సో ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు కొంతవరకు హాఫ్ ఫిల్డ్ బ్లాడర్ తోటి మిమ్మల్ని డాక్టర్ ప్రిపేర్ చేస్తారనమాట. సో కొంతవరకు మీరు వాటర్ తాగి మీ బ్లాడర్ అనేది అట్లీస్ట్ హాఫ్ ఫిల్డ్గా ఉండాలి. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో వన్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సో జెంటిల్గా చేయడం జరుగుతుంది.
సో జెంటిల్గా ఆ పొజిషన్లో మనము కరెక్ట్ పొజిషన్లో పేషెంట్ని మనం ఉంచితే జెంటిల్గా చేయటం వల్ల ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా స్మూత్గా అండ్ సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇమీడియట్గా నెక్స్ట్ ఏం చేయాలి, యూజువల్గా 1 అవర్ అనేది కొంచెం ఆ లయింగ్ డౌన్ పొజిషన్లోనే ఉండాలి. సో ఇమీడియట్గా యూరినేషన్ అనేది మనం చెప్పం, ఆర్ మూత్రానికి వెళ్ళండి అని మనం చెప్పం. సో అట్లీస్ట్ ఒక 1 అవర్ మీరు లై డౌన్ పొజిషన్లో ఉండి తర్వాత యూ క్యాన్ డూ యువర్ రొటీన్ యాక్టివిటీస్. అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఏమీ ఇబ్బంది ఉండదు, మీరు ట్రావెల్ చేసినా ఏమీ ఇబ్బంది అనేది ఉండదు. సో 1 అవర్ అనేది కొంచెం పొజిషన్లో ఉండమని చెప్తాం. సో కొద్దిగా రెస్టింగ్ పొజిషన్లో. సో దీనివల్ల ఒకవేళ ఇన్ కేస్ వితిన్ 1 అవర్ లోపు మీరు యూరినేషన్కి వెళ్ళినా ఇది కూడా మేజర్గా ఏమీ ఇంపాక్ట్ అనేది జరగదు. ఎంబ్రియోస్ అనేది కింద పడిపోవటం కానీ ఎంబ్రియోస్ అనేవి బయటకు వచ్చేయటం కానీ అనేది జరగదు. సో మేజర్గా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ డైట్, మెడికేషన్ అండ్ పొజిషన్ ఏదైతే చెప్పామో ఆ పొజిషన్ ప్రకారంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవటం. అట్ ద సేమ్ టైం ఏంటంటే హాఫ్ ఫిల్డ్ బ్లాడర్తో వెళ్ళటం ద్వారా ఏంటంటే కరెక్ట్ పొజిషన్లో ఎంబ్రియోస్ అనేవి ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుందన్నమాట. మగవారిలో సంతానలేమి సమస్యలు ఏంటి, ఆర్ మేల్ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి, సో దీన్ని మనం ముందే తెలుసుకోవడానికి ఏమైనా సిమ్టమ్స్ కానీ లక్షణాలు ఏమన్నా ఉంటాయా, దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో మగవారిలో సంతానలేమి సమస్యలు ఆర్ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మేజర్ రీజన్స్, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసరికి ఫస్ట్ ఇది. సో వారి యొక్క వర్కింగ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ 2. మూడోది ఫుడ్ హ్యాబిట్స్. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇండైరెక్ట్లీ kills the fertility issues or increases the fertility issues in male. సో 4వది వచ్చేసరికి ప్రీ మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ డయాబెటీస్, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కొద్దిగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 5వది వచ్చేసరికి వారి యొక్క హ్యాబిట్స్. సో స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చూయింగ్, సో కొన్ని రకాల డ్రగ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఎక్కువ చూస్తాం. 6 ఇన్ఫెక్షన్స్, ఏమన్నా రిపీటెడ్గా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి వాళ్ళు ఏమన్నా గురో అవుతున్నా కూడా ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూస్ ఇంక్రీజ్ అవుతుంది. 7వది చైల్డ్హుడ్లోనే ఏమన్నా ప్రొసీజర్స్ కానీ సర్జరీస్ కానీ ఏమన్నా అయినా సో వాళ్ళలో కూడా కొంతవరకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటుందన్నమాట. సో 8వది వచ్చేసరికి మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ఏ రీజన్స్ ఉండదు, స్పర్మ్ యొక్క హెల్త్ బాగానే ఉంటుంది, సిమెన్ యొక్క హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ స్టిల్ ఇన్ఫర్టిలిటీతో కపుల్ అనేది బాధపడుతూ ఉంటారు. 8వది వచ్చేసరికి సర్జికల్ కండిషన్స్ వల్ల కొన్ని రకాల సర్జరీస్ అయినా కూడా ఏమవుతుందంటే అది ఆంకో సర్జరీస్ కానీ కీమోథెరపీ, రేడియోథెరపీస్ చేసుకున్న వాళ్ళల్లో కూడా కొద్దిగా కౌంట్ అనేది తగ్గటం లేదా కంప్లీట్గా 0 అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో 10వది కొన్ని రకాల ఆక్యుపేషనల్ కండిషన్స్లో ఆక్యుపేషన్ హజార్డ్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి త్వరగా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గటం జరుగుతుంది. సో మీ యొక్క హిస్టరీ బట్టి డాక్టర్ ఇవాల్యుయేట్ చేసి చాలా సింపుల్ టెస్ట్, దాన్ని సిమెన్ టెస్ట్ తోటే మనం తెలుసుకోవచ్చు అన్నమాట మీ యొక్క హెల్త్ ఎలా ఉంది. సో దీనికి ఏమన్నా ముందే లక్షణాలు ఉంటాయనంటే ఫిమేల్స్లో మనం తీసుకుంటే యూజువల్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ మగవారిలో అంత ఎక్కువ ఉండవు. యూజువల్లీ ఇట్ విల్ బి సైలెంట్ కాజ్ అనమాట, సైలెంట్ కాజ్. సో ఇటు ఫిమేల్స్ని ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటారు, అంటే లైక్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం, బ్లడ్ టెస్టులు చేయడం, సర్జరీస్ చేయించుకోవడం, ల్యాప్రోస్కోపీ చేయించుకున్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో సైలెంట్గానే ఉంటుంది యూజువల్గా మేల్స్లో. సో మేజర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. బట్ యూజువల్గా వ్యారికోసీల్ తోటి ఏమన్నా బాధపడుతున్నా లేదా వాళ్ళలో ఏంటి ఫస్ట్ సెకండ్ స్టేజ్లో కూడా ఏ సిమ్టమ్స్ ఉండవు. యూజువల్లీ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో కొంతవరకు వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. పెయిన్ కానీ డ్రాగింగ్ పెయిన్ ఎక్కువ ఉండటం. సో ఇలాగ సిమ్టమ్స్ లేట్గానే వాళ్ళు క్లినికల్గా తెలుస్తుంది లేదా క్లినికల్గా మనం తెలుసుకోవడానికి జరుగుతుంది అనమాట.
సో సిమ్టమ్స్ అనేది కొంచెం లేట్గానే ఉంటాయి. యూజువల్గా వాళ్ళ హిస్టరీ బట్టి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి ఓకే వీళ్ళకి ఇది రీజన్ అయి ఉండొచ్చు సిమెన్ కౌంట్ తగ్గటానికి అని మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి కొద్దిగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులర్, ఏజ్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమేచ్యూర్ ఇజాక్యులేషన్ అనేది చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ప్రీ మెడికల్గా ఏమన్నా మెడికేషన్ వాడుతున్నా లేదా అన్కంట్రోల్డ్గా ఉన్నా కూడా వాళ్ళ యొక్క హిస్టరీని బట్టి వాళ్ళు వచ్చే సిమ్టమ్స్, సైన్స్ ఏంటంటే ప్రిమేచ్యూర్ ఇజాక్యులేషన్ కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తోటి అనేది బాధపడుతూ ఉంటారు. సో ఇది డైరెక్ట్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఇంకేమైనా సైన్స్, సిమ్టమ్స్ ఉంటాయంటే సాధారణంగా ఎక్కువ సిమ్టమ్స్ అనేవి మనం చూడం, లక్షణాలు అనేది కనపడదు. బట్ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ గురించి కపుల్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే డెఫినెట్గా ఒక సిమెన్ టెస్ట్ చేయించుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క స్పర్మ్ హెల్త్ ఎలా ఉందనేది క్లారిటీ ఉంటుంది. సో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్కి వెళ్ళకుండా మనం ముందే కొంత మెడికేషన్ కానీ యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వటం వల్ల, సిమెన్ కల్చర్ చేయించి యాంటీబయాటిక్ 3 weeks కోర్స్ ఇవ్వటం వల్ల, లేదా హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేయించుకుని కొంతవరకు ఇంజెక్షన్స్, మెడికేషన్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే 6 weeksలో మనకి డ్రాస్టిక్ చేంజ్ అనేది చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా, లైక్ వారికోసిల్ సర్జరీ తర్వాత ఇమీడియట్గా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవటం అనేది కూడా కొంతమందిలో చూస్తాం. బట్ రెగ్యులర్ ఫాలోఅప్స్లో అనేది మీరు ఉండాలి. సో వన్స్ ఫాలోఅప్స్ లేకపోతే ఏమవుతుందంటే కొంతమందికి సిమెన్ కౌంట్ ఏదైతే డ్రాస్టిక్గా తగ్గిపోయి ఫర్దర్ వాళ్ళ యొక్క అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో కూడా సక్సెస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.